హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను ఆలు అండ్ క్యారెట్ కలిపి కర్రీ చేశాను ఫ్రెండ్స్. ముందుగా బాండిలో ఆయిల్ వేసుకున్నాను, తర్వాత మసాలా దినుసులు కూడా వేసేసుకున్నాను. అన్నీ ఒకటొకటి వేసుకున్నాను ఫ్రెండ్స్, లైట్గానే వేసుకున్నాను. దాచిన చెక్క అండ్ ఇది లవంగం, జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. పకోడీకి కోస్తాం కదా ఆనియన్స్, అలా అన్నమాట. అలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్ అయ్యేంత వరకు, ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టేసుకొని కలుపుకోవాలి. ఓకేనా? తర్వాత ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆలు ముక్కలు వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసుకోవాలి. ఆలు ముక్కలు ఒక్కసారి కలిపిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అడుగంటకుండా కలిపేసుకోవాలి. తర్వాత బాండి మీద మూత కూడా పెట్టేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టేసుకుందాం. తర్వాత ఒక 4 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆలు ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చెంచాతో ఒకసారి ఇలా ఒత్తి చూస్తే తెలిసిపోతుంది. మనం టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను 4 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టము, అంటే పులుపుకి తగ్గట్టుగా తీసుకోవాలి. కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడరు కదా, కొంచెం ఒక టమాటో తక్కువ తీసుకోండి, సరిపోతుంది. టమాటో కూడా వేసేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించుకుందాం. టమాటో కూడా ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి, తొందరగా ఉడికిపోద్ది. ఓకేనా? టమాటో కూడా మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి.
మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీ కోసం. ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించాలి ఫ్రెండ్స్. వాటర్ ఇంకేంతవరకు ఉడికించాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూడండి మంచి గ్రేవీ ఎంత బాగుందో చూడండి. తర్వాత లాస్ట్లో ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, రెండిట్లో టేస్ట్ అద్దరిపోద్ది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా చేస్తాను. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను చపాతీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్.